మండల కేంద్రమైన దుర్గిలో జంగాల కాలనీలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 2 పూరిళ్లు కాలిపోయిన విషయంను తెలుసుకున్న పట్టణ కూటమి నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షులు మారుగుండ్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో 15,000 రూపాయలు బియ్యము బాధితులకు శుక్రవారం సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కృష్ణయ్య, రాములు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గి పట్టణ అధ్యక్షులు మారుగుండ్ల వేణుగోపాల్, జనసేన పట్టణ అధ్యక్షులు రుద్రాల రవి, బీజేపీ నాయకులు వెలిదండి శ్రీనివాసరావు, శ్రీను, అప్పల అంజీ, ఉల్లి అప్పారావు, మల్లయ్య, వేముల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంటే కొంచెం ముందుగా దగ్గర జంగాల్లో బస్సులు కాల్లా మొత్తం అయిపోయింది. చెప్పు. అందరికీ నమస్కారం అండి. మన దుర్గి గ్రామంలో ఉన్నటువంటి బుడగ జంగాల కాలనీలో 2 ఇళ్ళు పూర్తిగా ఇటీవల జరిగినటువంటి అగ్నికి పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. వారికి కనీసం నిలువ నీడ లేకుండా ఈరోజు కట్టుబట్టలతో రోడ్డు మీద నుంచోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఇది తెలుసుకొని గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, జనసేన, టీడీపీ నాయకులందరూ కూడా తలావు చేయిగా వాళ్ళకి ఆర్థిక సాయంగా అందిస్తూ, అదేవిధంగా మన గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి తక్షణమే ప్రభుత్వం నుంచి సహాయం అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మాకు తెలియపరిచినట్టయితే ముందు రోజుల్లో మీకు జరిగిన నష్టానికి ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి కూడా వచ్చేలా మేము చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా వచ్చి వాళ్ళ వంతుగా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకు ధైర్యం ఇవ్వటం ఈరోజు చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ముందు నుండి నడిపిస్తున్నటువంటి ఈ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము.